కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం సోరప చెరువు మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై పరిశీలించారు కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సోరప చెరువును పరిశీలించడానికి రావడం జరిగిందని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల నీటిలో ఉన్న చేపలు చనిపోవడం జరిగిందని, వాటిని వెంటనే తీయించి అదంతా పరిశుభ్రం చేయడం జరిగిందని, చెరువులను నీటిని శాంపిల్ కాకినాడ ల్యాబ్కు పంపడం జరిగిందని, అలాగే ఆక్సిజన్ లెవెల్ పెంచడం కూడా జరుగుతుందని, అలాగే ఉన్న చేపలను చనిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని పరీక్షించాలని తెలపడం జరిగిందన్నారు. చెరువుల నీటిని ప్రజలకు డైరెక్ట్గా ఇవ్వడం జరగదని, శుద్ధి చేసి పరీక్షించిన తర్వాతే ఆ నీటిని అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎటువంటి అపోహలు నమ్మొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్షయ్, జేఈ రమణ, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, జనసేన నాయకులు, కార్యకర్తలు, వాటర్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 60 లక్షల లీటర్లు ప్రతి ఇంటికి 52 గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా 60 లక్షల లీటర్లు ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. 2 రోజులుగా ఇక్కడ చేపలు చచ్చిపోతాయని చెప్పి వార్తలు వచ్చింది. నిజంగానే చేపలు కూడా చచ్చిపోయాయి. సో అది ఏంటి అని చెప్పి ఆల్రెడీ ల్యాబ్ టెస్టింగ్ ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. సో భయభ్రాంతులు గురవలసినటువంటి దాంతో ఆక్సిజన్ లెవెల్ సమ్మర్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వల్ల, సరైన ఆక్సిజన్ లెవెల్స్ చేపలకు అందకపోవడం వల్ల చేపలన్నీ చచ్చిపోతుంది అని చెప్పి స్పీకర్తో కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే రావడం. ఇప్పుడు ఆల్రెడీ మా నేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే గారు కూడా క్యానల్ని ట్యాంక్ని ఆక్సిజన్ లెవెల్స్ పెంచేలాగా ఈ టర్బైన్స్ కూడా పెట్టించే విధంగా ఇమీడియట్లీ పెట్టమని చెప్పడం జరిగింది. నేను కూడా ఇప్పుడు అధికారులు గారికి, అలాగే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. సో అందులో ఆక్సిజన్ లెవెల్ పెంచేటట్టు, మా చేపల చెరువులో ఉన్నట్టు ఆక్సిజన్ లెవెల్స్, వాటర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పెంచేటట్టు ఇక్కడ టర్బైన్స్ కూడా పెడతాం. ఇంకోటి మీరందరూ గమనించవలసింది ఏంటంటే, ఇందులో ఏదైనా ఉన్నా సరే దాన్ని డైరెక్ట్గా పంపరు. ఇక్కడ వాటర్ని ఎరేటెడ్ చేసిన తర్వాత, ఫిల్టరింగ్ చేసిన తర్వాత, మంచి ప్రాసెస్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ ప్లాంట్లో మంచి ప్రాసెస్ అయిన తర్వాతనే దాన్ని ప్రతి ఇంటికి కానీ 52 గ్రామాలకి ఉన్న 60 లక్షల వాటరు ప్రతిరోజు ట్రీట్ చేసి దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెంచిన తర్వాతే ప్రతి ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అలాంటి జరగకపోవచ్చు. సో డెఫినెట్లీ దానికి టర్బైన్స్ అది పెట్టడం కూడా జరిగింది. సో దీనివల్ల ఏమీ భయభ్రాంతులు గురవలసిన అవసరం ఏమీ లేదు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రత్యేకంగా పర్యటించారు. సార్ చిన్న విషయం, 4 రోజుల నుంచి తర్వాత కూడా మళ్ళీ తెచ్చుకోవడం ఆల్రెడీ తీసేసారు, మొత్తం అన్ని కూడా తీసేసారు. అదే చెప్తున్నాను, ట్యాంక్ నుంచి డైరెక్ట్గా వాటర్ పంపరు. కేవలం ఆక్సిజన్ లెవెల్ వల్ల మాత్రమే చనిపోయి అది ప్రాసెస్ చేసిన తర్వాత పంపే వాటర్. సో ఈ వాటర్తో సంబంధం లేకుండా క్యానల్ నుంచి వచ్చిన వాటర్ని డైరెక్ట్గా పంపరు. దాన్ని వాటర్ అక్కడ ట్రీట్మెంట్లో ఏరియేటెడ్ చేసిన తర్వాత ఆక్సిజన్ లెవెల్ పెంపిన తర్వాతే ఈ 3-4 రోజులు కూడా జరిగినాయి. ఉన్న చేపలన్నీ కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ ట్యాంక్లో కూడా డైరెక్ట్గా పెంచే విధంగా చర్య తీసుకుంటాం.